యోగా అండ్ వాకర్స్ అసోసియేషన్ రంగశాయపేట మరియు మన ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ వరంగల్ గారి నిర్వహణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మా గ్రూప్ సభ్యుడైనటువంటి మార్గం నవీన్ కుమార్ యొక్క కుమార్తె అకాల మరణాన్ని తీసుకొని మార్గం ముస్లి చైత్ర యొక్క జ్ఞాపకార్థం ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రక్తదాన సేకరణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సహకారం అందిస్తున్నారు. ఈ మెగా రక్తదాన శిబిరం ఎందుకోవడం అంటే ప్రపంచంలో ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏ మూలలో చూసినా ప్రతి సెకండ్కు 2 సెకండ్లకు ఒకసారి రక్తం అవసరం ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యన ఉంటున్నారు. కాబట్టి రక్తం దానం చేయడం అంటే మరొకరికి ప్రాణం దానం చేయడమే. కాబట్టి ప్రాణదాతలుగా నిలవాలంటే రక్తం పట్ల ఉన్నటువంటి అంటే రక్తం ఇవ్వడం పట్ల ఉన్న అపోహను తొలగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా సంఘం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి వాలంటీర్లకు కానీ రక్తదాతలకు కానీ మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఒక్క అంశిని చైత్ర కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని మా సభ్యులు కోరుతున్నాం. అయితే మనం బతకడం కాదు, మన వల్ల ఇంకోళ్ళు బతుకుతాలని అంటే అది గొప్ప నా దగ్గర. అయితే నాకు ఇంకొకటి మధురమైన అనుభూతి ఏంటిదంటే రాహుల్ భోజా కలెక్టర్ గారితో నేను సన్మానం తీసుకున్నాను ఆధ్వర్యం. నాకు అది మరపురాని సంఘటన. జీవితంలో ఆస్తులు సంపాదించుకుంటాం కానీ ఇట్లాంటి అమూల్యమైన ఘట్టాలు అవి మెమరీస్ మన ఒక చెరుగాని పేజీలు. అది ఇప్పుడు ఇది ఇచ్చినాక 1 కిలో మటన్ తింటారా? ఇలా మటన్ పెడతారా మీరు? చిక్క పడుతూ ఉంటుంది. అయితే బాయిలో పుట్టుకే తీస్తే నీళ్ళు ఎట్లా ఊరుతాయో, కొత్త నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎంత మంచిగా ఉంటాయి. అట్లనే మనం బ్లడ్ ఇస్తా అంటే కూడా అది ఒక మంచిగా అయిపోతూ ఉంటుంది. అసలు పైసలు ఇచ్చి చేయించుకునే రోజు వస్తుంది. ఇప్పుడు తెలుస్తలేదు వీళ్ళకు. బ్లడ్ ఊరేటట్టుగా మాకు మందులు ఇవ్వండి కాళ్ళ మీద పడే రోజు వస్తుంది. దానికి ఒక ఉదాహరణ, చాలా మందికి టాటూస్ గిట్లా వేయించుకోకని చెప్పాలి. ఖాళీ అట సంకలనే ఉంటుందట. పిల్లల రూపంలో, కొడుకుల రూపంలో, దోస్తుల రూపంలో అట్లుంటారట. माझे सोने आते मणी आता विसाव्याचे क्षण माझे सोने आते मणी सुखे गोविता ओविता सुखे गोविता ओविता त्याची ओढतो स्मरणी आता विसाव्याचे क्षण काय सांगावे नवल दूर राणीची पाखरे काय
सांगावे नवल दूर राणीची पाखरे ओल्या अंगणी नाचता ఎట్లా చెడిపోతానంటే నాకెందుకులే మనకెందుకులే అనే ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయినా గవర్నమెంట్ స్కూల్ ఉన్నదంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్ ఉన్నదంటే సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ వీళ్ళందరూ ఏ బస్సు మన ఊరికి రావద్దు, ప్రైవేట్ బస్సు మన ఊర్లో టీచర్స్ ఎంబడివాడు ఏ టైంకి వస్తాడు ఏం చేస్తాడు అబ్జర్వ్ చేయి, వాడు ఆటోమేటిక్గా సెట్ అవుతాడు. నువ్వు అబ్జర్వ్ చేయి, వీళ్ళు ఎంబడివాడు టీచర్స్ ఎంబడివాడు నువ్వు మరి కమిటీ ఉంటే ముందు కాన్సెప్ట్ తెలుసా మన కార్పొరేటర్ కల్లా మింగేస్తారు. आता विसाव्याचे क्षण आता विसाव्याचे क्षण माझे सोनियाचे मणी आता विसाव्याचे क्षण माझे सोनियाचे मणी सुखे गोविता ओविता सुखे गोविता ओविता त्याची ओढतो स्मरणी आता विसाव्याचे क्षण काय सांगावे नवल दूर राणीची पाखरे काय सांगावे नवल दूर राणीची पाखरे ओल्या अंगणी